ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే చాలు ముక్కులు 33 వంకలు తిప్పుతారు ముసలోళ్ళు. ఆడపిల్ల పుట్టిందా అని దగ్గరికి చూద్దానికి కూడా పోరు. ఆడపిల్ల అయితే పెళ్లి చేస్తే పోతుంది, మగపిల్లగాడు పుడితే ముసలోళ్ళు అయినాక బుక్కెడు బూ వేస్తారని ఆపొచ్చన. కానీ ఎంతమందిని చూస్తలేము దునియా మీద. అయ్యవ్వలకు బూ వేయకుండా రోడ్డు మీద వదిలేసేటోళ్ళను. ఆయన మగపిల్లగాడే కావాలనుకుంటారు చాలా మంది. కానీ అందరు అట్లుండరు. ఇగో గిసొంటోళ్ళు కూడా ఉంటారు. బంతి పూలు, శామంతి పూలు, గులాబీ పూలు బజారు గడపల్లకేంచి ఇంట్లో లోపల గడపల్ల దానక ఇట్ట తీరు తీరు పూలతోని పూల పాన్పు పరిచిరు. ఇంటి గడప ముంగట పూలతోని పట్నాలేసిరు ముద్దుగా. ఇక్కడ గులాబీ పూల రెక్కలతోని వెల్కమ్ అని రాసిరు. ఎవరికి అనుకుంటున్నారు? ఇగో గీ బుజ్జమ్మకే. మైబాదు జిల్లా కే సముద్రం మండలం తాళ్ళపూసపల్లి అనేటి ఊళ్ళో ఉండేటి పొడకంటి క్రాంతి కుమారు సుమ అనేటికి ఆలుమొగలకు తొలత 2 కాన్పులు మగపిల్లలే పుట్టిలాట. అయినా ఏం లేదు, మాకు ఆడపిల్ల కావాలని ఇంకో కాన్పు కుంచుకుంటే 3వ కాన్పుకు ఆడపిల్ల పుట్టింది. దవాఖానకేంచి తొలత లచ్చిందేవి ఇంట్లో అడుగు పెడుతుందని ఇగో గీతీరిగా పూల పాన్పు పరిచి స్వాగతం పలికిర్లు అన్నట్టు ఇంటోళ్ళు. అనుకున్నట్టే ఇంటోళ్ళు కోరుకున్నట్టే ఆడపిల్ల పుట్టిందనిగా ఇంటోళ్ళ సంబరం చిన్నగా లేదు పో. దవాఖానకేంచి కార్లో ఇంటికి తీసుకొని రాగానే నాయనమ్మ ఎత్తుకొని ముడిచిపోయింది. ఆటంకకి పెద్ద మనిషి ఉప్పు మిరపకాయతో జిట్టి తీసి ఇంట్లోకి పంపించింది. పరిచిన పూల పాన్పు మీదంగా బుజ్జమ్మను ఎత్తుకొని నడుస్తుంటే ఆలు మొగల సంబరం చిన్నగా లేదనుకో రాదు. చూడ్డానికి 2 కళ్ళు చాలలేదు. అందరేమో గాని నాయనమ్మ అయితే అసలు దింపట్లేదు. అంతేకాదు చూడ్డానికి వచ్చిన వాళ్ళకి ఇగో ఇట్లా స్వీట్లు పంచి అందరు నోర్లు తీపి చేసిరు. లేక ఇంట్లో ఆడపిల్ల పుట్టిందని ఇంటోళ్ళ సంబరాలు మామూలుగా లేవు. ఇప్పుడైతే బుజ్జమ్మ కాళ్ళ అమ్మ నాయనలు ఇంటోళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు గాని పెద్ద అయినాక నలుగురు చెప్తుంటే చెల్లెమ్మ మురిపం కూడా చిన్నగా ఉండదు కావచ్చు. ఇక ఎంతైనా ఇంటి ముంగడు ఆడవిల్లు ఉంటే కలే వేరబ్బా.